రంగారెడ్డి జిల్లా ముడిమ్యాల్ మేడిపల్లి మధ్య 24 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసే రోడ్డుకు మంత్రి కోమటిరెడ్డితో కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, చేవేళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య పాల్గొన్నారు. అంతకుముందు చేవేళ్లలో పిఎస్సిఎస్ భవనాన్ని ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి బోళా శంకరుడని, ఏదో అడిగినా ఇస్తారని స్పీకర్ పొగిడారు. వికారాబాద్ నియోజకవర్గం రోడ్ల అభివృద్ధికి 150 కోట్లు మంజూరు చేశారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని అన్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాకే పరీక్షలు నిర్వహించి నియామక ఉత్తర్వులు ఇచ్చారన్నారు. రోడ్స్ కింద తీసుకుంటున్నాం గవర్నమెంట్. ఆ రోడ్లు ఇస్తాం అది చెప్పుకుంటూ రీజనల్ లింక్ రోడ్ 2016-17లో ఇన్పుట్ అప్పుడు మోడీ మొదటిసారి ముఖ్యమంత్రి ఉండపు శాంక్షన్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను రోజు గడ్కరీ గారు వెంటబడి దాని ఇవాళ టెండర్స్ కూడా పిలిచినాం. వచ్చే నెల 14వ తారీఖు టెండర్ ఉంది. 30,000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్ కలిసి 35,000